మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నామను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే ఈ దినం వరకే క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకే ఈ దినం వరకే మనము ఈ రీతిగా ఉన్నందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి మొట్టమొదటిగా ఆ యేసుక్రీస్తు ప్రభుకి హృదయపూర్వకమైన వందనం తెలియవచ్చుకుందాం. దేవుడు దినదినము పరిదినము కూడా ఆయన నామములో మనల్ని కాపాడుతూ దినదినం పరిదినము కూడా ఆయన నామములో మనమందరం కూడా జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి సహాయం చేసిన దేవునికి మనమందరము కూడా వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము తెలియవచ్చాలి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్య సందేశం మనం వినేది, ఆలకించేది ఏమిటంటే శారీరకపరమైన మార్పు, ఆధ్యాత్మికమైన మార్పు. ఈ రెండు గురించి మనము విందాము, ఆలకిద్దాం. యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్ గ్రంథంలో శారీరకపరమైన మార్పుల గురించి, ఆధ్యాత్మికమైన మార్పుల గురించి ఆయన బోధించాడు. ఇహలోకములో మనుషులకి, మానవులకి శారీరకపరమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మన పుట్టినప్పటి నుంచి, మనం జన్మించినప్పటి నుంచి మనం మరణించే వరకు, మనము ఎంత వయసు వరకైతే ఇహలోకంలో జీవిస్తామో అంత వయసు వచ్చే వరకే అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. శారీరకపరమైన మార్పులు అన్నమాట ఇవి. అదేవిధంగా ఆధ్యాత్మికమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఆధ్యాత్మికమైన మార్పుల్లో అనేకమైనటువంటి సంభవిస్తూ ఆత్యంతిక జీవితంలో ఎదగడానికి ఎంతగానో సహాయం చేస్తవి. శారీరకమైన మార్పులు కొంతకాలము, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఎదగడానికి సహాయం చేస్తవి. తర్వాత మనిషిని, మానవుణ్ణి ఈ శారీరకపరమైన మార్పులు బలహీనపరుస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు మనిషిని బలహీనపరచవు, మనిషిని బలపరుస్తూ ఉంటాయి అన్నమాట. ధైర్యాన్నిస్తవి, శక్తినిస్తవి, మన జీవించే జీవిత విధానంలో ఎంతగానో సహాయం చేస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పి ఉన్నాడంటే, మీరు శారీరకసారులు జీవించకుండా ఆత్మసారులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. శారీరకపరమైన క్రియలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి క్రియలకు ఎక్కువ సమయాన్ని, ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియపరిచి ఉన్నాడు. మరి ఇహలోకములో మనుషులు, మానవులు ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే శారీరకపరమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి వాటికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. శారీరకపరమైన మార్పులు ఇహలోకములో అనేకమైనటువంటి సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ శారీరకపరమైన మార్పుల కోసమే మనుషులు, మానవులు తహతహపడుతున్నారు. మనుషులు, మానవులు ఎంతో ఆరాటపడుతున్నారు. మనుషులు ఎంతగానో ఉపలాడపడుతున్నారు. మనుషులు, మానవులు ఎంతగానో మరి ప్రయత్నం చేస్తున్నారు ఆధ్యాత్మికమైన మార్పులు చెందటానికి. ఆధ్యాత్మికమైన మార్పులు చెంది ఎదగటానికి మనుషులు, మానవులు చాలా తక్కువ సమయాన్ని కేటాయించుకుంటున్నారు. చాలా తక్కువ సమయం ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు చెంది ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగడానికి కూడా ఎక్కువ మంది ప్రయత్నం చేయట్లేదు. చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. చాలా అంటే మన చేతుల ఏళ్లలో కౌంట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధముగా, యేసుక్రీస్తు ప్రభు బోధించిన విధముగా మనము శారీరకసారులుగా జీవిస్తున్నామా, ఆత్మానుసారులుగా జీవిస్తున్నామా, అది ఒక్కసారి ఆత్మ పని చేసుకోవాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం ఆలకించినట్లయితే మరి దేవుడు తన యొక్క వాక్కుల ద్వారా ఏమని తెలియపరుస్తుందో ఒక్కసారి మనము పరిశీలిద్దాం. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, పౌలు గారు రోమీలకు తెలియపరిచినటువంటి మాటలు ఏమిటంటే, రోమీ సంఘస్థుడికి తెలియపరిచిన మాటలు ఏమిటంటే, మరి మీ యొక్క శరీరములను మరి దేవునికి సజీవ యాగముగా సమర్పించండి అంటున్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి అంటున్నాడు. మనం ఈ యొక్క శరీరాలను ఎవరికి సమర్పించాలి, ఇక శరీరాలను ఎవరికి సమర్పించి
మనము జీవించాలి. ఈ యొక్క శరీరాలను మనం ఎవరికి సమర్పించి మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అంటే దేవునికి సమర్పించాలి. మనిషికి మానవుడికి అనేకమైన శారీరకపరమైన కోరికలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క శారీరకపరమైన కోరికలు ఎప్పుడైతే మనము ఆధీనంలో ఉంచుకుంటామో, ఈ శారీరకపరమైన కోరికలు ఎప్పుడైతే మనం యొక్క ఆధీనములు ఉండి మనల్ని నియంత్రించుకుని ఇక శారీరకపరమైన కోరికలను ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటాము, అప్పుడే ఆధ్యాత్మికమైన జీవితం మనం ఎదగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకి కొనసాగింపబడతాం. అందుకని మరి శారీరకపరమైనటువంటి ఈ యొక్క కోరికలను మనం తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభు నామములో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. అందుకని మరి రోమిలికి రాసిన లేఖ 12:2 చదువుకున్నట్లయితే, మీరు ఇహలోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతనపరచడం వలన రూపాంతరం పొందని అంటున్నాడు. మీరు మనస్సులను మారండి, మీ హృదయాలను మార్చండి. హృదయాలు మార్చి రూపాంతరము చెంది దేవుని ఎదగటానికి, మనసును మార్చి రూపాంతరం చెంది దేవుని ఎదగాలి అంటే దానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. శారీరకపరమైన మార్పులు చెందండి. శారీరకమైనటువంటి కోరికలు మీలో ఉన్నటువంటి వాటిని చంపుకోండి. శారీరకమైనటువంటి వాటిని మీరు వదిలేసి మరి నూతనమైనటువంటి జీవితాన్ని, ఒక నూతన మనస్సును కలిగి యేసుక్రీస్తు నామములో ఎదగడానికి మీరు పూనుకొనండి అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకని ఇక్కడ మీరు ఇహలోక మర్యాదను అనుసరింపగా అంటున్నాడు. ఇహలోక మర్యాదలన్నీ కూడా, ఇహలోకంలో మనం చేసే కొన్ని కార్యాలన్నీ కూడా మరి దేనికి సంబంధించినటువంటి శారీరకపరంగా సంబంధించిన ప్రియులారా. ఈ రోజున ఎక్కువ మంది దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారంటే శారీరకపరమైనటువంటి పనులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. శారీరకపరమైనటువంటి విధి విధానాలకు ఎక్కువ మంది ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఆత్మపూర్వకమైనటువంటి దైవికమైనటువంటి వాటికి ఎక్కువ సమయాన్ని ఇవ్వట్లేదు, ఎక్కువ ప్రాముఖ్యతను కూడా ఇవ్వట్లేదు. అందుకని మనం ఇహలోక మర్యాదలను అనుసరింపగన్నాడు. ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకోనన్నాడు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి అంటే, దేవునికి ఇష్టమంటే ఏదో తెలుసుకోవాలంటే ఏ విధంగా మనం జీవించాలి అంటే ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేసాం, అప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం మారి నూతన పరచమరిచిన వారిమై రూపాంతరం చెందుతామన్న ప్రియులారా, రూపాంతరం చెందుతాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క గడియలను, ఈ యొక్క దినాలను, ఈ యొక్క రోజులను, ఈ యొక్క వారాలను, ఈ యొక్క నెలలను, ఈ యొక్క సంవత్సరాలను మనం సద్వినియోగపరుచుకుని శారీరకపరమైన వాటిని కూడా ప్రక్కన పెట్టేసి, శారీరకపరమైనటువంటి క్రియలను మనం ప్రక్కన పెట్టేసి ఆధ్యాత్మికమైనటువంటి క్రియలలో మనం ముందుకు వెళితే, ఆధ్యాత్మికమైనటువంటి పనులు మనం ముందుకు వెళితే మన యొక్క మనస్సు మారుతుంది, మన యొక్క హృదయం మారుతుంది, మనము నూతన పరచబడినవారుగా అవుతాము, మనం రూపాంతరం చెందినటువంటి వారుగా అయ్యి యేసుక్రీస్తు నామములో మనము ఎదుగుతాము, జీవిస్తాం ప్రియులారా. అందుకని మరి 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16-18 మనం చదువుకున్నట్లయితే, కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నమాట ప్రియులారా. దృశ్యమైనవి ఏంటంట అనిత్యములంట, అదృశ్యమైనవి నిత్యములు. అందుకని ఇక్కడ వాక్యము స్పష్టంగా మనకు తెలియవచ్చబడింది ఏమిటంటే, మేము ఆధైర్యపడుచున్నాం, మా బాహ్య పురుషుడు మరి కృషించుచున్నాడు. చూడండి, బాహ్య పురుషుడు అంటే ప్రియులారా శారీరకపరమైన జీవితం అన్నమాట. శారీరకపరమైన విధి విధానాలన్నీ కూడా దినదినము ప్రతిదినము కూడా ఏమైపోతాయి అంట, కృషించిపోతాయి. దినదినము ప్రతిదినము కూడా ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. దినదినము ప్రతిదినము కూడా ఈ శారీరకమైనటువంటి జీవితము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట, అది నశించిపోతుంది అన్నమాట.
అందుకని ఇక్కడ మరి బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము ప్రయోజనం నూతన పరచబడుచున్నాడు. అంతరంగ పురుషుడు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో అంతరంగ పురుషుడు దినదినం ప్రయోజనము కూడా ఏ విధంగా నూతన పరచబడతాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామములో నూతనమైన జీవితాన్ని, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని, మరి దైవికమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మరి దేవుని యొక్క నామములో జీవిస్తారు, వారి యొక్క హృదయం ఎప్పటికప్పుడు నూతన పరచబడుతుంది. దినదినము నూతన పరచబడుతుంది. దినదినము దేవుడు నూతన శక్తిని అనుగ్రహిస్తాడు. దినదినము ప్రతిదినము దేవుడు నూతన మరి క్రియలు చేస్తాడు, నూతనమైనటువంటి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకని మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అన్నాడు. దృశ్యమైనవి చూడక, ప్రియులారా, దృశ్యమైనవి ఏంటంటే శరీరకపరమైనవి అన్నమాట. అవి కనపడతవి, మాయమైపోతవి. అవి శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు శాశ్వతమైన వాడి గురించి ప్రాధేయపడండి, అశాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధేయపడవద్దు అన్నాడు. శాశ్వతమైన వాటి గురించే మీరు ప్రాధేయపడండి అన్నాడు. శాశ్వతమైనటువంటి వాడి గురించి మీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించండి అన్నాడు. అశాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధేయపడవద్దు అన్నాడు. మరి మనం ఇహలోకములో ఏడు గురించి మనం ప్రాధేయపడుతున్నాం? ఇహలోకములో మనం ఏడు గురించి ప్రాధేయపడుతూ జీవిస్తున్నామంటే అశాశ్వతమైన వాడి గురించే మనం ప్రాధేయపడుతున్నాం. అశాశ్వతమైనటువంటి జీవితం కొరకే మనం ఆరాటపడుతున్నాం. అశాశ్వతమైన జీవితం కొరకే మనం ఊలాడపడుతున్నాం. అందుకని అశాశ్వతమైన వాడి గురించి మీరు ప్రాధేయపడొద్దు అంటున్నాడు. ప్రియులారా, శాశ్వతమైన వారి గురించి మీరు ప్రాధేయపడండి అంటున్నాడు. శాశ్వతమైనటువంటి జీవితము, దేవుడిచ్చినటువంటి జీవితము, దేవుడు అనుకున్న జీవితం గురించి మీరు ప్రాధేయపడని అన్నాడు. అందుకని మరి దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు ప్రియులారా, అని కొంతకాలమే ఉంటాయి. దృశ్యమైనవి ఇప్పుడు కూడా మరి ఎల్లకాలం ఇప్పుడు ఉండవు. అవి కంటికి కనబడితే మాయమైపోతాయి అన్నమాట. కానీ అదృశ్యమైనవి నిత్యములు అంటే శాశ్వతంగా ఉంటాయి. అవి ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండేదే దైవికమైన జీవితం, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండేది ఆధ్యాత్మిక జీవితం. అందుకని ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగింపడాలి అంటే మనం దేని కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేని కొరకు మనము శ్రమపడాలి, దేని కొరకు మనం కష్టపడాలంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరకు కష్టపడాలి. ఆధ్యాత్మికమైన జీవితం కొరకు మనం ఆరాటపడాలి. కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు వెలుగులతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతోనూ ఏమి పొందుక, మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి ఏది ఇష్టమో అంటే అదే చేయాలి. శారీరకపరమైన క్రియలు ఇష్టమా, ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు ఇష్టమంటే ప్రియులారా, శారీరకపరమైన క్రియలు దేవునికి ఇష్టం లేదు కాబట్టి అవి మనం ఎప్పటికప్పుడు ప్రక్కన పెట్టేయాలి. అందుకని మీరు అవిశ్వాసులతోనూ జోడుగా ఉండకడి అంటున్నాడు. నీతికిని దుర్నీతికి ఏమి సాంగత్యం అంటున్నాడు. నీతితో న్యాయముతో. నీతిమంతులు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితం జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవినీతిమంతులేమో ఇహలోకపరమైన శరీరకపరమైన జీవితాన్ని జీవించాలంటారు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటున్నాడు. చీకటి సాతానుడికి చిహ్నంగా ఉంటుంది, వెలుగు దేవునికి చిహ్నంగా ఉంటుంది ప్రియులారా. మరి చీకటి క్రియలన్నీ కూడా శారీరకపరమైన సంబంధం క్రియలుగా ఉంటవి, వెలుగు మరి దైవికమైనటువంటి క్రియలుగాను దైవికమైనటువంటి పనులకి సంబంధం కలిగి ఉంటవి. అందుకని విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడదు అంటున్నాడు. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని ఎదుగుతాడు, దేవుని కొరకు ప్రాధేయపడతామంటాడు, దేవునికి భయపడి జీవిస్తాడు, దేవుని కొరకు జీవిస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడు. అవిశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేడు. తన యొక్క జీవితాన్ని ఇహలోకములు మాన్యాలను బట్టి, ఇహలోక ఆశలను బట్టి, ఇహలోక కోరికలను బట్టి జీవిస్తాడు. అందుకని విశ్వాసి అవిశ్వాసికి పాలెక్కడ అంటున్నాడు.
విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ భాగం ఉంటుంది, ఎక్కడ సంబంధం ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉండదు ప్రియులారా. అవిశ్వాసి శారీరక క్రియలను ఎదుగుతూ ఉంటాడు, అవిశ్వాసి శరీరపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. విశ్వాసి దైవికమైన జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అన్నాడు. దేవుని ఆలయము విగ్రహాలతో ఏం పొందిక? దేవుని ఆలయము పరిశుద్ధతోనూ పవిత్రతతోనూ ఆత్మతోనూ ఆత్మ సంబంధమైన క్రియలతో నిండి ఉంది. కాబట్టి శారీరకపరమైనటువంటి మరి బాహ్య రూపం కలిగినటువంటి విగ్రహాలతో ఏ విధంగా పోలుస్తారు? దేవుని ఆలయాన్ని ప్రియులారా, నా ఆలయము మరి పరిశుద్ధమైనది, నా ఆలయము పవిత్రమైనది, నా ఆలయము ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడుతుంది అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. అందుకని మనం జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అంటున్నాడు ప్రియులారా. మనం ఎలా ఉన్నామంట? జీవముగా దేవుని ఆలయమే ఉన్నాం. అందుకని మరి మన శారీరకపరమైనటువంటి క్రియలు ఎప్పటికప్పుడే మనము ప్రక్కన పెట్టేసి శారీరకపరమైన క్రియలు ఎప్పటికప్పుడే మనం తగ్గించుకుంటూ ఉండాలి. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండడి, అపవాదుని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్దకు పారిపోవును అంటున్నాడు. మనం ఎవరికి లోబడాలంట? దేవునికి లోబడాలి. దేవునికి ఎందుకు లోబడాలి అంటే ఆధ్యాత్మికమైన జీవితములు ఎదగటానికి, ఆత్మపూరులుగా జీవించడానికి, ఆత్మానుసారులుగా జీవించడానికి మనము దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడ్డామంటే దానికి అర్థం ఏంటంటే ఆయన మాటలు మనం వింటున్నాం, ఆయన మాటలు మనం పెడచెవిన పెడుతున్నాం, ఆయన మాటలు మనం ఆలకిస్తున్నాం, ఆయన మాటలు విని ఆలకించి ఆయనలో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అన్నాడు. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క చేష్టలు, అపవాది యొక్క పనులు ఇవన్నీ కూడా దేనికి సంబంధం కలిగి ఉన్నాయి అంటే శారీరకపరమైన వాటికి సంబంధం కలిగి ఉన్నాయి. కొంతమంది చాలామంది చెప్తా ఉంటారు, నేను మారు మనసు పొందాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను అని చెబుతూ ఉంటారు. కానీ ప్రియులారా, వీళ్ళు ఎప్పుడైతే శారీరకపరమైన జీవితాన్ని జీవించారో, శారీరకపరమైన క్రియలతో వీళ్ళు జీవించారో అవన్నీ వదిలేస్తారు. వదిలేసి ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి వెళతారు. కానీ శారీరకపరమైన కొన్ని మార్పులు కొన్ని చెంది కొన్ని మాత్రము శారీరకపరమైన పనులు వదలరు. వీళ్ళు ఏదో మాట రూపంలో చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సాతానుడి ఈ యొక్క అపవాది వారిని శోధిస్తుందో వీళ్ళు ఈ యొక్క శారీరకపరమైన క్రియలకి వెళతారు, శరీరపరమైన పనులు చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో వెళుతున్నాము, ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తామని అని వాళ్ళంతటికి వాళ్ళు అనుకుంటారు. కానీ శారీరకమైన పనులు సంపూర్తిగా వదలలేరు ప్రియులారా. ఎందుకనంటే శారీరకమైన పనులు, శారీరకమైన క్రియలు ఇవి మన ముత్తాత నుంచి, వారసత్వాల నుంచి ప్రియులారా, మన పుట్టినప్పటి నుంచి, మన ఎదుగుతున్నటువంటి సమయాల నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి యొక్క సాతానుడు అపవాది ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ గడియలు వచ్చినప్పుడు శారీరకపరమైనటువంటి క్రియలు, శారీరకపరమైన కోరికలు, శారీరకపరమైన ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే అనుకోకుండా ఈ శారీరకమైనటువంటి బలహీనత చేత శారీరకపరమైనటువంటి వాటి పనుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం ప్రియులారా. మనం ఎంత మాత్రము మారు మనసు పొందినా, ఎంత మాత్రం బాప్టిజం తీసుకున్నా, ఎంత మాత్రము ప్రార్థనకి వెళ్ళినా, ఎంత మాత్రమో దేవుని యొక్క నామములు అన్ని మీటింగులకి, అన్ని ప్రార్థనకి మనం అనుసరిస్తున్నా వెళుతున్నప్పుడు కూడా శారీరకపరమైనటువంటి క్రియలు వచ్చినప్పుడు, శారీరకపరమైనటువంటి పనులు వచ్చినప్పుడు మరి ఆ అంతటికి అవే మనము వాటిల్లోనికి వెళ్ళిపోతాం, వాటిలో పడిపోతాం ప్రియులారా. ఇవి సహజంగా ఎక్కువ మందిలో జరిగేవి అన్నమాట. అవి ఇప్పుడు తాచుపాముకి మరి కొరలో మరి విషం ఉంటుంది అంటారు. తాచుపాముకి కొరలో విషం ఉంటుంది. ఆ కొరలో ఉన్న విషయాన్ని తీసేదే తాచుపాము ఆ విషంతో నిండి ఉండదు అన్నమాట. కానీ మనిషి యొక్క జీవితంలో ఈ విషం లాంటి కొన్ని లక్షణాలు, శరీరపరమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఈ విషపూరితమైనటువంటి లక్షణాలు ఎప్పుడైతే కలిగి ఉన్నామో అవి మనం బాప్టిజం తీసుకుని మారు మనసు పొంది దైవికంగా వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ విషపూరితమైనటువంటి అవి మన ప్రేరణ కలిగించి మన బలహీనతల చేత అవి మనల్ని అందుట్లోకి నెట్టివేసి మనల్ని పాపము చేయటానికి, మన బలహీనం చేసి మనం ఆ క్రియల్లోనికి వెళ్ళడానికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాయి. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గుర్తించుకుని ఉండాలి.
పూర్తిగా దైవికమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరకపరమైనటువంటి క్రియల్లోనికి మనం వెళ్ళకూడదు. శరీరకపరమైనటువంటి క్రియల్లో మనము జీవించడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నము చేయకూడదు. అందుకని శరీరకపరమైనటువంటి పనులు మనం దూరం పెట్టాలి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును అన్నాడు. ఇది సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మరి ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు ఏమవుతాడంట? నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును అంటున్నాడు. ఎప్పుడు క్రొత్తవి అవుతాయి, ఎప్పుడు దైవికమవుతాయి అంటే ఈ శరీరకపరమైన క్రియలు పూర్తిగా సంపూర్తిగా వదిలేసినప్పుడే. అందుకని దైవికమైనటువంటి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, దైవికమైనటువంటి జీవితంలో మనం ఎదగాలి అంటే శరీరకపరమైనటువంటి క్రియలు పూర్తిగా వదిలేయాలి, పూర్తిగా వాటిని ప్రక్కన పెట్టేయాలి. ప్రియులారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది అంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు చూడండి, అదేమైందంట? జీవము గలదే ఉందంటున్నాడు, సమాధానం గలదే ఉంటున్నాడు, అది శక్తినిచ్చేదే, బలాన్నిచ్చేదే ఉంటుంది అంటున్నాడు. ప్రియులారా, ఆత్మానుసారమైన. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీకు నేను మరి పిరుగుతనాన్ని ఇవ్వలేదు కానీ ఆత్మపూర్వమైనటువంటి ధైర్యాన్ని మీకు అనుగ్రహించున్నాను అంటాడు. ఎందుకు ఈ యేసుక్రీస్తు ఈ మాట చెప్పి ఉన్నాడంటే, యహలోకములో మీరు శరీరపరమైనటువంటి అధైర్యవస్తులుగా జీవించవద్దు, ఆత్మపూర్వకమైనటువంటి ధైర్యవస్తులుగా మీరు జీవించడం అన్నాడు. ఆత్మపూర్వమైనటువంటి ధైర్యస్తులుగా మీరు జీవించడం. అందుకని ఎలైనగా శరీరసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉన్నది అంటున్నాడు. శరీరకపరమైన మనస్సు. ప్రియులారా, మరి ఈ యొక్క శరీరకపరమైన మనస్సు మనల్ని అప్పుడప్పుడు శోధిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది. మరి బలహీనతల చేత మనం ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, మరి ధర్మ దగ్గర బలహీనంగా ఉన్నామా, మరి కోరికల దగ్గర బలహీనంగా ఉన్నామా, లేకపోతే ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడే చోట బలహీనంగా ఉన్నామా, మోసాలు చేసే చోట బలహీనంగా ఉన్నామా, ప్రియులారా, అవి ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఇప్పటికప్పుడే మనము నియంత్రించుకోవాలి. ఇప్పటికప్పుడే మనం వాటిని ఏం చేయాలంట? వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అందుకని 2 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత మనము మరి పోల్చబడుచున్నాం. దేవుని యొక్క ఆత్మచేత మనం మార్చబడుచున్నాం. ఆత్మ, ప్రియులారా, ఆత్మే శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది, శరీరము ఈ మట్టిలో అది మన్నైపోతుంది, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 20-24 చదువుకున్నట్లయితే, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు ఎలాగూ క్రీస్తు నేర్చుకునేవారు గారు కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశ వలనను చెడుపు మీ ప్రాంచన స్వభావం వదులుకొని మీ చిత్తవృద్ధి యందు నూతనపరిచిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని అంటున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటున్నాడు. నవీనకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించండి అంటున్నాడు. అందుకని ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు జీవించొద్దు, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవించండి, శరీరపరమైన జీవితాన్ని మీరు జీవించొద్దని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటి జీవితం మన యొక్క జీవితాన్ని జీవించడానికి మనం పూనుకుంటున్నాం. ప్రియులారా, మనం మారు మనసు పొందాములే, బాప్టిజం తీసుకున్నాములే, ప్రార్థనకి వెళుతున్నాములే అంటే సరిపోతాం. ప్రియులారా, శరీరకపరమైనటువంటి కోరికలకు ప్రార్థనిస్తున్నామా, శరీరకపరమైనటువంటి మోసాలకి, శరీరకపరమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆత్మం చేసుకోవాలి. ప్రియులారా, కాబట్టి ఒక్కసారి మనల్ని మనం ఆత్మం చేసుకుందాం. ఆత్మపరం చేసుకుని దేవుడిచ్చినటువంటి
జీవితాన్ని, దేవుడు అనుగ్రహించిన యొక్క జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకొని ప్రభువా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ముందు కొనసాగించడానికి సహాయం చేయ ప్రభు అని ఆ దేవాది దేవునికి, ఆ యేసుక్రీస్తు ప్రభుకి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన ద్వారా శారీరకపరమైనటువంటి క్రియలన్నీ కూడా నశింపజేసుకుని ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు మన ముందుకు వెళదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ నామమున ప్రభు నీకు వాక్యాన్ని విని ఉన్నా, ఆలకించిన వాక్యాలను మర్మాలను సత్యాన్ని బయలుపరచిన నీకే ఉందా, నీకే స్తోత్రం. నా ప్రభువా, ఎవరెవరైతే ఇప్పుడు వరకు నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరెవరైతే నా ప్రభుడు వరకు నీ వాక్యాన్ని విన్నారు, వారిని వారి కొన్న సభ్యులందరూ కూడా కృపత నింపండి. వారి జీవించే విధానం కూడా తోడునేటుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎవరెవరైతే నా ప్రార్థన లీకిపిస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కృపత నింపండి. జీవించే విధానం కూడా తోడునేటుకొని ప్రార్థన చేస్తున్నా. శక్తిని కలచే, బలాన్ని కలచే, ఆరోగ్యం కలచని ప్రార్థన చేస్తున్నా. జీవించే విధానంలో కూడా నా తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి మరి అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు, నా తండ్రి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నా. నా ప్రభా, అనేకమైన రోగాలతో బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, షుగర్లతో, బీపీలతో, గుండె వ్యాధులతో, పక్షవాత రోగాలతో నా తండ్రి, ఇగో నా తండ్రి ఎవరెవరైతే ఇంకా అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు నీకే తెలుసు నా తండ్రి. చిన్న బిడ్డల నుంచి నా తండ్రి పెద్ద వయసు వరకు నా ప్రభా, ముసలి వయసు వరకు నా తండ్రి ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి, రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన శ్వాసను కలచని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నేను భయభక్తులు శ్వాసం సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాళ్ళు కూడా తోడిని అడగమని మా రక్షణ యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున్నా తండ్రి. ఆమేన్.